కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి మెతక మనిషి, తనపై వచ్చే ఆరోపణలు కానీ విమర్శలను కానీ ఘాటుగా సమర్థవంతంగా తిప్పికొట్టలేరన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనిపైన ఏం చెప్తారు? వాస్తవం అది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఏ మాట అన్నాడు తెలుసా? నేను చెప్తే బాగుండు, నాకే అవమానం. కాబట్టి ఆయన మాట్లాడినట్టుగా లేకపోతే ఇంకోరు మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేను. నేను చిన్నప్పటి నుంచి ఆ రకంగా నేర్చుకోలేదు, ఇప్పుడు మార్చుకోలేను. నేను పార్టీలకు రాజకీయాలకు వచ్చి 40 సంవత్సరాలు అయింది. చిన్న విద్యార్థిగా ఉన్నప్పుడు వచ్చి పనిచేశాను వాలంటీర్గా. నాకు ఓటా కూడా లేదు అప్పుడు, అయినా పనిచేస్తున్నాను. ఈరోజు ఎవరో కేసీఆర్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ఇంకొకరు వచ్చిన తర్వాత ఈ పొట్ట చీల్స్తాము, పేగులు మెడకేసుకుంటాము, మీ కండ్లు పీకి గోర్రెలు ఆడుకుంటాము, నీ చెడ్డి తీసుకుంటే నేను చెడ్డి వేసుకుంటాను అని ఈరోజు మాట్లాడుతున్నారు. నేను ఆ రకంగా మాట్లాడలేను. వాస్తవం నాది, అది అసమర్థత కావచ్చు, చేతగాంతనం కావచ్చు, బట్ నేను ఆ రకంగా మాట్లాడలేను. నాకున్నటువంటి భాష నేను మాట్లాడతాను. నేను ఆ రకంగా మాట్లాడితే కూడా ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు నన్ను. ఈ సమయంలో ఈ ఏజ్లో ఎవరు యాక్సెప్ట్ చేయరు. కిషన్ రెడ్డి చూడటానికి మెతక బయటికి కానీ బీజేపీలో చేయాల్సిన రాజకీయం అంతా చేస్తారంటారు కదా? తప్పకుండా చేయాలి కదా. బీజేపీ బలపడడం చేయాలి, పార్టీ బలోపేతానికి ఓకే, బీజేపీ బలపేతం చేయాలి తప్పకుండా. ఇంటర్నల్ మీ గ్రూపు మీ నాకేం గ్రూప్ లేదు. బీజేపీలో ఒక్కరు కూడా నా గ్రూప్ మనిషి లేడు. ఎవరైనా ఉంటే చెప్పి ఇంకా మాట్లాడలేదు. నాకు భారతీయ జనతా పార్టీ మొత్తమే నా గ్రూపు. నాకు గ్రూప్ అంటూ లేదు. నేను ఆ పార్టీలో పుట్టాను, పార్టీ కోసమే చేస్తాను.